హాయ్ అండి. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారండి? వరలక్ష్మి వ్రతం అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది అమ్మవారికి నైవేద్యాలు. అవి ఫాస్ట్గా అయిపోతే మనకి పని చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అందుకే నేను ఇక్కడ స్నానం చేసిన వెంటనే ఫస్ట్ అయితే నైవేద్యాలకైతే ప్రిపేర్ చేస్తాను. నేను కొంచెం కొంచెం చేసే పని అయితే మనం ఒకే కుక్కర్లో పెట్టుకునేయచ్చు. నేను మధ్యాహ్నం లంచ్కి కూడా ప్రిపేర్ చేస్తాను కాబట్టి ఇక్కడ కొంచెం దండిగా కాబట్టి 3 కుక్కర్లలో అయితే చేస్తాను. ఒక కుక్కర్లో రైస్ వచ్చి పులిహోరకి, ఇంకో కుక్కర్లో రైస్ వచ్చి పెరుగన్నంకి, ఇంకో చిన్న కుక్కర్లో రైస్ వచ్చి చక్కెర పొంగలికి. అదేనండి బెల్లం పొంగలి. అమ్మవారికి బెల్లం పొంగలి అంటే చాలా ఇష్టం కదా. నేను ఈ శ్రావణ శుక్రవారాల్లో ఖచ్చితంగా అమ్మవారికి అదైతే నైవేద్యంగా పెడతాను. ముందుగా బియ్యం ఉడికించుకునేసినాక ఒక స్మాషర్ తీసుకొని దాంతో కొంచెం ఇట్లా స్మాష్ చేసుకునేసామంటే మనకు పొంగల్ అనేది కొంచెం లిక్విడ్ లాగా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారని నేను ఈ విధంగా చేస్తాను. అందులోనే కొంచెం పచ్చిపాలు ఇంకా బెల్లము వేసేసి యాలకలు కూడా దంచి వేసుకునేసి కలుపుతూ ఉన్నామంటే బెల్లం అంతా కరిగిపోతుంది. తర్వాత మూత పెట్టేసేయండి, లేదంటే దానిపైన మేగల్లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు పెరుగన్నం అయితే కలిపేసిన ఒక బాండీలో పెరుగన్నానికైతే పోపు పెట్టుకునేస్తాను. మనం చేసుకున్న పోపు పెరుగన్నంలో వేసేసి కలుపుకొనేసి పక్కన పెట్టేసుకోవడమే. ఇప్పుడైతే పులిహోరాకు ప్రిపేర్ చేస్తాను. ఒక బాండీలో ఆయిల్ ఇంకా ఆవాలు జీలకర్ర వేసేసి పచ్చెనిపప్పు, శనగకాయ గింజలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, పసుపు వేసేసి బాగా వేయించుకునేస్తాను. అవి బాగా వేగిపోయాక చింతపండు ముందుగా నానబెట్టుకొని ఆ గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. లేదు ఈ విధంగా స్ట్రైనర్ ద్వారా అయినా దాన్ని ఫిల్టర్ చేసుకొని అందులో వేసుకునేసి ఉడికించుకునేయాలి. అన్నం కొంచెం చల్లారాక మనం రెడీ చేసుకున్న పులిహోర మిశ్రమాన్ని అన్నంలో వేసేసి బాగా కలుపుకునేసి పులిహోర పౌడర్ని అందులో వేసి బాగా కలుపుకునేయాలి. అన్నం చల్లగా అవ్వడానికి టైం పడుతుంది కదా, ఆ టైంలోపు కొంచెం గడ్డలు కడుతుందన్నమాట. అవి లేకుండా కలుపుకున్నామంటే అన్నం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా శ్రావణ శుక్రవారం అనగానే మనకు గుర్తొచ్చేది పసుపు. ఖచ్చితంగా పాలకు పసుపు పూసుకుంటాం కదా. ఇక నాతో పాటు మా మాన్యుకి, మా సోనుకి, ఇంకా మా హన్నుకి కూడా పసుపు పూసేసినాను కాళ్ళకి. మా హన్నుకి పాదాలకి ఎంత బాగుందో అసలు, బుజ్జి పాదాలకి పసుపు అయితే దానికి చాలా ఇష్టం అంట పసుపు పూసుకోవడము. చిన్నపిల్లలు లక్ష్మీదేవులు అంటారు కదండి, అందుకే నేను మా పిల్లలకు కూడా పసుపు అయితే పూసేసినాను. ఇంక ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేసేసినాము. ఇంట్లో పూజ మగవారు చేస్తే చాలా మంచిదంట. చేయలేని పక్షంలో ఆడవాళ్ళు చేసుకోవచ్చులేని, దానికి ఏమి ఇబ్బంది లేదు. అందుకే ఇంకా పండుగలు వచ్చినప్పుడు మా ఆయనే పూజ చేస్తారు, నేను హారతిస్తాను. మనం చేసుకున్న నైవేద్యాలన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా టెంకాయ కొట్టుకుంటున్నాము. నిజంగా పండగలంటే మనకు ఒక సెకండ్ కూడా తీరుకుండదు. అప్పటికి మా సోను మాన్యు నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. మార్నింగ్ 5:30కి లేస్తే కానీ నాకు పనులు అవ్వలేదు. అప్పటికి 10:30కి మేము హారతి ఇచ్చి గుడికి బయలుదేరినాము. మనం పూజ చేసేటప్పుడు పిల్లలు కంపల్సరీ ఉండేలా చూసుకున్నామంటే, రోజు కాకపోయినా పండగలకైనా అట్లీస్ట్ వాళ్ళని కూడా మన పూజలో భాగం చేసామంటే వాళ్ళకి ఎందుకు చేస్తున్నాము ఏమి అనేది తెలిసి వస్తుంది. ఇంకా దేవుడి పైన భక్తి కూడా పెరుగుతుంది. నేను ఇది గట్టిగా నమ్ముతా. సరే, ఇంకా పూజ అయిపోయాక అందరం 1 by 1 అయితే హారతి ఇచ్చేసినాము. గుడికి అయితే వెళ్తున్నాము. అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా, షార్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఆయన దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నాను అండి, అది చెప్పడం మర్చిపోయినా. భర్త దగ్గర ఆశీర్వాదం మన ఐదోతనాన్ని పెంచుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై గైస్.